బెల్లంతో రాగి జావ చేస్తున్నాను ఫ్రెండ్స్. బెల్లంతో అయితే చాలా ఆరోగ్యం, మనకి ఒంట్లో ఉన్న వేడి కూడా పోయిద్దంట. చూడండి, రాగి జావ కోసం అయితే ఫస్ట్ ఎసురు కాగబెట్టుకుంటున్నాను. ఇంకో గిన్నెలో అయితే రాగి పిండి తీసుకొని నీళ్ళు పోసుకొని రాగి పిండి నానబెట్టుకున్నాను. ఇంకా మనం బెల్లం అయితే ఒక కప్పు తురుముకొని పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే పాలు కాగబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం. ఎందుకంటే బెల్లానికి పాలకి కుదరదు, ఇరిగిపోతాయి. కాబట్టి రాగి జావ అంతా రెడీ చేసుకొని, రాగి జావ అంతా రెడీ అయిపోయినాక గ్యాస్ ఆపుకున్నాక మనం పాలు పోసుకోవాలి. ఫస్ట్ అయితే ఎసురు కాగుతున్నాయి చూడండి. ఎసురు కాగాయి ఫ్రెండ్స్. ఇప్పుడు రాగి పిండి పోసుకున్నాం, కలుపుకొని పక్కన పెట్టుకున్న పిండి. ఇప్పుడు ఇందులోనే సరుపాను బెల్లం, కొంచెం సాల్ట్. రాగి జావా రెడీ అయిపోయింది. గ్యాస్ ఆపుకొని తర్వాత పాలు పోసుకుంటాం. ఇప్పుడు పాలు పోసుకుంటాం. వేడివేడిగా బెల్లం రాగి జావ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరే ఎంతమందికి రాగి జావ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఒకసారి పాలు పోసుకొని ఇలా ట్రై చేయండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. బాయ్ బాయ్.